హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఎలా ఉంది, వారి మనసులో మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, అంటే మీరు ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని ఏ విధంగా అయినా మోసం చేసి ఉండొచ్చండి. ఒక లవ్ పరంగా, ఒక రిలేషన్షిప్ పరంగా, ఒక పెళ్లి బంధం పరంగా, ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ప్రజెంట్ ఎలా ఉంది, వారి మనసులో మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్, అంటే మీ గురించి బాధపడుతున్నారా లేదంటే మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నారా. ఈరోజు అయితే రీడింగ్ అయితే ఉంటుందండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ఈరోజు ప్రశ్న, మిమ్మల్ని మోసం చేసిన వారు మనసులో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా మీ విషయంలో, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ అన్నది మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది ఎనీ టైం వర్క్ అవుతూనే ఉంటుంది. ముందుగా ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూశారు కదా, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ప్రజెంట్ ఎలా ఉంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే మోసం చేశారో ఆ పర్సన్ ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, దీనికి మీరిచ్చే సమాధానం. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి. ఇప్పుడు మీ పర్సను ఎనర్జీస్ ఏ విధంగా ఉందంటే, ద హెప్రెస్టివ్స్ ఎనర్జీస్ కార్డు కూడా వచ్చింది. క్లారిఫికేషన్గా తీసుకున్నాను. మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీస్తా. పేజ్ ఆఫ్ సోర్డ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, జస్టిస్. ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మీ పర్సన్ చూడడానికి నార్మల్గా ఉన్నారు, కానీ మిమ్మల్ని మోసం చేశాక వారి కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు ఏదో హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే చెప్పట్లేదు. ఎనర్జీస్ కార్డ్స్ కూడా అలానే వచ్చాయి. ఇప్పుడు మీ పర్సన్కి ఏడుపు ఒకటే తక్కువ. ఇప్పుడు వారు మిమ్మల్ని ఈజీగా మోసం చేశారు, కానీ ఆ మోసానికి ప్రతిఫలాలుగా ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఏడిపిస్తున్నాయని అయితే చెప్తాను. మీ పర్సన్ లైఫ్లో ప్రతిదీ ఎలా ఉంది అంటే, మీ పర్సన్ ఎవరు నమ్మే సిచ్యువేషన్లో పొజిషన్లో అయితే ఎవరూ లేరు. అందరూ అనుమానించే వాళ్ళే సత్యం. అండ్ ఎలా ఉన్నారంటే, మీ పర్సన్ కూడా ఎవరిని నమ్మలేకపోతున్నారండి. మీ పర్సన్ని నమ్మట్లేదు, మీ పర్సన్ కూడా ఎవరిని నమ్మలేని పొజిషన్లో ఉన్నారు. ప్రతిదాన్ని ఆచితూచి అడుగు వేయటం. మాట కూడా ఎలా మాట్లాడుతున్నారంటే, వీరితో మాట్లాడచ్చా మాట్లాడకూడదా, వీరిని నమ్మి వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ చెప్పచ్చా చెప్పకూడదా, ప్రతిదీ గమనిస్తూ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ ఏంటి అంటే, మిమ్మల్ని మోసం చేసే వారి లైఫ్ ఎలా ఉందంటే, నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నెగిటివ్ సిచ్యువేషన్ అంటే ఏ విధంగా నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటే, క్లారిఫికేషన్ అయితే చూద్దాం. ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ ప్రజెంట్ కర్మ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. వారి మనసులో ఏడుస్తున్నారు, కానీ బయటపడలేదండి. లైఫ్ని చూడడానికి ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారు అంటే, ఒక లీగల్ ఇష్యూ అన్నది ఫేస్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే, మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఏడిపిస్తున్నాయి. వారి మనస్సాక్షి కూడా ఇది చేసే పని కూడా అడ్డుపడ్డం, వద్దు మాట్లాడద్దు, ఇలా ఆలోచించద్దు, ఇది ఇలా చేయటం వల్లే నువ్వు ఈ పరిస్థితిలోకి రావటం, అంటే మనస్సాక్షి హెచ్చరిస్తుంది. మీ పర్సను మీతో ప్రవర్తించినప్పుడు మీరు ఎలా బాధపడ్డారో, ఇప్పుడు మీ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు మాటల వల్ల ఇబ్బందుల వల్ల బాధపడలేదండి. చూడడానికి నార్మల్గా ఉన్నారు. వారి మనస్సాక్షి వారిని ఏడిపిస్తుంది. ఎప్పుడు కూడా మైండ్లో ఆలోచనలు పక్కదారి పట్టొచ్చేమో, కానీ మనసు మాత్రం ఎప్పుడు చేసే పనులు హెచ్చరిస్తూనే ఉంటుందండి.
మనసుకు నచ్చింది వేరు, ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు అయితే వేరు. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూడ్డానికి నార్మల్గా ఉన్నా సరే ఆ సిచ్యువేషన్స్ వల్ల మనసులో అయితే ఏడుస్తున్నారు. మనస్సాక్షి కూడా షాక్ పడుతుందండి. చేసే పనులు కూడా కరెక్ట్గా లేదు. ముందు ముందు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటావు, ఏడుస్తావు అని మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏంటంటే కర్మ అన్నది అనుభవించుకోబోతున్నారు కూడా ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఎలా ఉంది అంటే కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారండి. అనుభవించుకునే టైం అయితే వచ్చింది. క్లారిఫికేషన్స్ కూడా చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ, దీనికేమో బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే క్లారిఫికేషన్ తీద్దాం. ఇవి అయితే మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్, యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూసే వ్యూవర్స్ విషయంలో వారిని ఎవరైతే మోసం చేశారో ఆ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ బాటమ్ ఆఫ్ డెక్ అయితే వచ్చింది. అండ్ ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దాం. పేజ్ ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 2 ఆఫ్ కప్స్ అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్, పేజ్ ఆఫ్ సార్ట్స్ అండ్ జస్టిస్, 2 ఆఫ్ హ్యాండ్స్. ఇదిగోండి ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ని అనుమానిస్తున్నారు. మీ పర్సన్ మీద అసలు ఎటువంటి నమ్మకం అయితే లేదు. ఇప్పుడు వాళ్ళు రిలేషన్ ఎలా ఉందంటే మీతో అయితే మీ పర్సన్ అయితే కలిసిలేరండి. ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే మనస్పర్ధల వల్ల, అనుమానాల అపార్థాల వల్ల ఒకరి మీద ఒకరి నమ్మకం లేకుండా అయితే ఉన్నారు. ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ తోటి బాండింగ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడు మీ పర్సన్ని ఆ థర్డ్ పార్టీ మోసం చేస్తుంది. మీ పర్సన్ కూడా ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోతున్నారు. అంటే ఒక అనుమానం పెట్టుకుంటున్నారు, అనుమానించబడుతున్నారు. ప్రతిదీ డౌట్గా ఉందండి. థర్డ్ పార్టీ వారి మీద డౌట్ పడుతున్నారు. ఆ థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ మీద డౌట్ పడుతున్నారు. ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ప్రతిదీ తెలుసుకోవాలనుకున్నారు. ఆ తెలుసుకోవడంలోని ఇప్పుడు ఏదైనా మనసు అనుకుంటున్నారనుకోండి, ఆ మనసు అది తెలుసుకునే వరకు వారి మనశ్శాంతి లేదు, ఆలోచనల మీదే నడుస్తున్నారు. ఇప్పుడు చేసే పనులు వేరు, ఆలోచించే విధానం వేరు. ఇప్పుడు కంటికి కనిపించేదంతా మనసుకు తీసుకోవట్లేదు, ఆలోచనలోని అబద్ధాలు వెతుక్కుంటున్నారనమాట. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు నవ్వినా అసలు వారి నవ్వుకి రీజన్ ఏంటి? ఒకవేళ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ పట్టించుకోకపోయినా అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? ఇలా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు అనుమానం పడుతూ బయటికి రాలేకపోతున్నారండి. సిచ్యువేషన్స్ అయితే ఇలా నడుస్తున్నాయి. జస్టిస్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సను వీరితోటి లైఫ్ని చూస్తారా లేదంటే విడిపోతారా, జీవితంలో ఈ థర్డ్ పార్టీ వారితోటి కలిసి ఉంటారా లేదా విడిపోతారా అన్నట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటి అంటే వారి మనసులో అయితే మీ పర్సన్ చాలా తెలివైన వారు, మోసపూరితమైన వారేనండి. వారు వెళ్ళే దారిలో వారిని ఎంతమందినైనా మోసం చేయగలరు, ఎన్ని మాటలైనా మాయ మాటలైనా చెప్తారు, అందరినీ ఈజీగా వదిలేసుకోగలరు. కానీ ఇప్పుడు వారు కోరుకున్న జీవితం కదా ఏడిపిస్తుంది. కోరుకునే జీవితం ఏంటంటే మరి వారికి కొన్ని అంచనాలు అయితే ఉంటాయి కదా, జీవితం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఏ విధంగానే సరే వారు వెళ్ళిన దారి సరైనది అయితే కాదు. వారి లైఫ్లో ప్రతిదీ ఆశతో ఎదురు చూడడం, హోప్స్ పెట్టేసుకున్నారు. ఆ హోప్స్ ఎలా ఉంది అంటే అప్సెట్ అవుతున్నారు. లైఫ్ వారు అనుకున్నదోటి జరిగేదటండి. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందంటే మనసులో ఏడుస్తున్నారు కానీ చూడ్డానికి నార్మల్గా కనిపిస్తున్నారు. అనుమానాలు అపార్థాలు పెంచేసుకుని మనశ్శాంతి లేని జీవితం అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వారికి జీవితం మీద కూడా ఎలా ఉందంటే డౌట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారి మీద కూడా నమ్మకం లేదు. ప్రజెంట్ ఉన్నవారు కూడా మీ పర్సన్ అయితే నమ్మే పొజిషన్ అయితే వారు కూడా లేరు.
ఇప్పుడు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. మిమ్మల్ని మోసం చేసిన వారు లైఫ్ ఎలా ఉంది అంటే నమ్మకాలు కోల్పోతున్నారు. అండ్ నమ్మేవాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. అనుమానించబడుతున్నారు. అబద్ధాలు, మనస్పర్ధలు ప్రతిదీ ఫేస్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారో మీ మీద నిందలు వేయచ్చు. మిమ్మల్ని అనుమానించి అబద్ధం చేసుకుని మిమ్మల్ని ఒక టార్చర్ అయితే చేయొచ్చండి. మరి ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వరకు అదే సిచ్యువేషన్ తిరిగి వచ్చిందనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మిమ్మల్ని అనుమానించారు, అబద్ధం చేసుకున్నారు, ఇబ్బంది పెట్టారు. ఇలా ఇబ్బంది పెట్టి వారు ఎవరినైతే నమ్మారో, ఏ జీవితం అయితే కోరుకున్నారో వారి వల్లే ఇబ్బంది పడుతున్నారన్నమాట. అంటే మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఎదుర్కొంటున్నారు. ఏడుస్తున్నారండి, కానీ ఎవరికీ కనిపించని ఏడుపు అయితే కనిపిస్తుంది. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అండ్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా చూద్దాం. ఎనర్జీస్ ఇప్పుడు ఎనర్జీస్ అనేది రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా చూద్దాం అండి. నేను ఇక్కడ డైస్ రీడింగ్ అయితే చేస్తాను. ఇవి షఫల్స్ చేసి కార్డ్స్ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో వీరు ఎవరైతే మోసం చేశారో, అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అలాంటి వారి మనసులో మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, అసలు యూనివర్స్ మీకు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు చూద్దాం. మిమ్మల్ని మోసం చేసిన ఈ పర్సన్ మనసులో మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా. King of Pentacles, Page of Swords, Queen of Swords, Five of Wands, Queen of Pentacles, Justice, and 3 of Wands అయితే వచ్చిందండి. మీ పర్సన్కి ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని జరిగినా పొగరైతే తగ్గట్లేదు. చూద్దాం మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా. యూనివర్స్ ఈ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా తెలియచేయగలరు. టూ వచ్చిందండి. ఎస్, పేజ్ ఆఫ్ సార్ట్స్ ఉంది. అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంది లేదా అంటే ఇప్పుడు వారి లైఫ్లో అయితే ఎలానో ఏడుస్తున్నారు, మీరు కూడా వారి గురించి ఏడుస్తున్నారా, మీ జీవితం ఏమైనా మారిందా, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, మీరు సంతోషంగా మేబీ మీరు వారి కళ్ళకి సంతోషంగా కనిపించి ఉండొచ్చు. మీరు హ్యాపీ స్మైల్లో ఉన్నప్పుడు వారు అనుమానం పడుతున్నారండి. మీ జీవితంలో సంతోషం తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, అసలు మీ లైఫ్లో ఎవరున్నారు, మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నారంటే రిగ్రెట్ ఫీల్ కన్నా ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉందండి. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మోసం చేసిన పర్సన్ మీ మీద ఫోకస్ చేశారు. మీ లైఫ్లో ఎవరున్నారు, మీరు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, వీరి గురించి ఆలోచిస్తున్నారా, ఇలా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. 2 ఎనర్జీస్ కార్డ్ 1 2 3 4. ఇప్పుడు మీ పర్సన్కి మనసు ఎలా ఉందంటే వారిలో వారే గొడవ పడ్డం, ఒక విధమైన తిక్క పిచ్చ అంటారు కదా. ఇప్పుడు మీరు నవ్వితే వాళ్ళు ఓర్వలేనితనమండి. ఎలా ఉందంటే ఈ సిచ్యువేషన్ మీతో గొడవ పడాలి అన్నట్టే కనిపిస్తుంది. మానసికంగా సంఘర్షణకు లోనవుతున్నారనమాట. మీరు నవ్వితే వారు సహించలేకపోతున్నారు. ఏదో విధంగా మీతో గొడవ పెట్టుకోవాలన్నట్టే చూస్తున్నారు. 3 ఎనర్జీస్ కార్డు కూడా చూద్దాం. 1 కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీ లైఫ్ చూసి ఈర్ష్యపడుతున్నారండి. ఈ పర్సన్ వచ్చేసి రిగ్రెట్ ఫీల్ అనేది కాకుండా వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఏడుస్తున్నారు కదా, మీరు సంతోషంగా ఉండడం ఏంటి, మీ లైఫ్లో మీరు సక్సెస్ అయితే చూస్తారండి. ఈ సక్సెస్ చూసేటప్పటికి వాళ్ళకి ఈర్ష్య ద్వేషం అనేది కనిపిస్తుంది. చూడండి
ఇప్పుడు మీ నుండి దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది ప్రతిదీ తెలుసుకున్నారు. మీ లైఫ్ ప్లానింగ్స్ ఏంటి, మీ లైఫ్లో ఎవరున్నారు. మీరు ఇప్పటి వరకు వెయిట్ చేశారు కదా, మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ గురించి వెయిట్ చేశారు కదా, అలాంటిది మీ లైఫ్ ప్లాన్ ఏమైనా ఉందా, ఇలా ప్రతిదీ తెలుసుకున్నారు. ది ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే పొగరండి. మీ పర్సన్కి చాలా పొగరు ఎక్కువ. చేసిందంతా చేసింది మళ్ళీ మీ మీదే ఎదురుదాడి చేయడం అంటారు కదా. మీరు నవ్వినా సహించలేరు, మీరు వేరే వారితో మాట్లాడినా సహించలేరు, మీ జీవితం సక్సెస్ అయినా సహించలేరు. ద సన్ కార్డ్ అయితే ఎనర్జీ అయితే వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ జీవితం చూసి ఇప్పుడు మీ లైఫే బాగుంది, మీ లైఫ్ అంతంత మాత్రంగా ఉంది అన్నట్టు ఒక ఇదండి. మీ లైఫ్లో ఎలా ఉంటారు అంటే ఇప్పుడు మీలో స్వార్థం ఉండదు. మీరు రూపాయి ఉన్నప్పుడు ఒకలాగా, రూపాయి లేనప్పుడు ఒకలాగా ప్రవర్తన అయితే ఉండదు. మీ జీవితంలో సంతోషం ఉన్నా లేకపోయినా సరే ఒక బంధానికి విలువ అయితే ఇచ్చారు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక విధమైన టార్చర్ చేసి ఉండొచ్చు, ఒక రకంగా ఫైనాన్షియల్గా మోసం చేసి ఉండొచ్చు, ఆస్తుల పరంగా మోసం చేసి ఉండొచ్చు. ఒక పెళ్లి విషయంలో ఇలా కట్నాల విషయంలోని ఏదైనా విభేదాలు వచ్చి విడిపోవడం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చండి. కానీ మీ జీవితంలో మార్పు అన్నది చూస్తున్నారు. మీ జీవితం మీకు మార్పు అన్నది కనిపించకపోవచ్చు, కానీ మీ పర్సన్కి మీ లైఫ్లోని మార్పు అనేది కనిపిస్తుంది. ప్రతిదీ గమనిస్తున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఆ పట్టించుకునే వాళ్ళు ఎవరా అని మీరు తెలుసుకోకపోవచ్చు, కానీ మీ పర్సన్కి తెలుస్తుందండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారో, మిమ్మల్ని ఎవరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో, అండ్ మీకు ఎవరు సపోర్ట్గా నిలబడాలనుకుంటున్నారో అలాంటి వారిని గురించి కూడా ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారే తెలుసుకోవాలనుకుంటున్నారు. మీతోటి ఎవరుంటారో మీకు అనవసరం అండి. ఇప్పుడు మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసిన వారికి మీరు ఎక్కువ రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు, కానీ మీ పర్సన్ బుద్ధి ఎలాంటిది ఏంటంటే మీ జీవితం చూసి ఒక విధమైన ఈర్ష్య అనేది, కోపం పెంచుకుంటున్నారు. అసలు మానసిక సంఘర్షణకైతే ఇలా కనిపిస్తుంది. క్లారిఫికేషన్ కూడా 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. మరి ఈ బుద్ధి ఎలా ఉంది చూద్దాం. ఇంతలాగా మీ గురించి రిగ్రెట్ ఫీల్ కన్నా అసలు మీ లైఫ్లో ఇప్పుడు వాళ్ళ లైఫ్ అయితే అలా ఏడుస్తున్నారు. మీరు కూడా వీరికిలా ఏడవాలని ఏమీ లేదు కదా. డివైన్ అన్నవారు మీ పర్సన్ ఎలా ఏడిపిస్తున్నారు అంటే ఇక్కడ కర్మ అన్నది ఎలా ఫేస్ చేస్తున్నారంటే మీ పర్సన్ ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని మీ పర్సన్ అయితే మోసం చేశారు. మరి ఆ మోసానికి ప్రతిఫలంగా ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సను మోసపోయేదానికన్నా కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట. ఒక విధమైన మెంటల్ టార్చర్ అనేది అనుభవిస్తున్నారు. జీవితంలో ఒక హ్యాపీనెస్ అన్నది కనిపించట్లేదండి. ఎదుటివారి జీవితం పడి ఏడ్చే స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు. అంటే మీ జీవితం ఎలా ఉంది కదా, వారి జీవితం ఎలా అయిపోయింది కదా, అసలు మీరు ఇంత సంతోషంగా ఉండడం ఏంటి, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇలా మీ పర్సన్ అయితే అంటున్నారు. క్లారిఫికేషన్ ప్లీజ్. ద ఫూల్. ఇదిగోండి మళ్ళీ ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇదిగోండి క్లారిటీ వచ్చింది కదా. చూడండి మీ జీవితంలో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు వారిని మర్చిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారండి. మీ జీవితంలో సంతోషానికి కారణం ఎవరు, వారు అసలు సరిగ్గా నిద్రపోవట్లేదు. ఒక విధమైన ఫోబియాలో ఉండిపోతున్నారన్నమాట. ఒక విధమైన భయం. మీరు నవ్వినా ఒక విధమైన భయం. అసలు మీరు వారు ఎక్కడికి దూరం అయిపోతున్నారా, మీరు వారిని మోసం చేసినట్టు ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ వచ్చేసి వారినే మిమ్మల్ని ఎలాగో మోసం చేస్తారు అన్ని విధాలుగా. మళ్ళీ ఎదురు ఏంటి, మీరు వారిని మోసం చేస్తున్నారు, వారి ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు. అసలు మీరేమో వారికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే మీ నవ్వుని చూసి వారి ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు వారిని ఏడిపిస్తున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఇప్పటి వరకు వారి గురించి బాధపడింది వారికి ఏం కనిపించట్లేదండి. మెంటల్ టార్చర్లో ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. ద ఫూల్ కార్డ్ ఏంటంటే వారి మూర్ఖత్వం అండి. వాళ్ళ మూర్ఖత్వం వారినే తింటుంది. ఇప్పుడు మీరు మొండితనంగా ఉండొచ్చు, ఒక బంధం విషయంలో మొండితనంగా ఉండొచ్చు, కానీ మీ పర్సన్ అలా కాదు. ఎటు గాలేస్తే అటే మాట్లాడుతున్నట్టు అలాంటి మెంటాలిటీ. ప్రతిదానికి కోప్పడ్డం, కంట్రోల్
ఏంటంటే అన్నీ వారి కంట్రోల్లో ఉండాలనుకోవటం, వీరిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, అడిగితే కోపం. అంటే నచ్చిన వారికి సమాధానం ఇస్తారు కానీ మీరు నచ్చిన వారు కదా, మరి మీరు అడిగితే ఎందుకు సమాధానం ఇవ్వాలి? అసలు ఇప్పుడు మీరు ఎంత బతిమలాడినా, మీరు ఎంత ప్రేమ చూపించినా వీళ్ళు అస్సలు తగ్గరండి. వీరు మోసం చేశారు అంటే వీరు అస్సలు పట్టించుకోరు, ఎమోషన్స్ ఫీలింగ్స్ పట్టించుకోరు. వీళ్ళు ఏదో పెద్ద ఇదైనట్టు ప్రవర్తిస్తారు. అసలు మిమ్మల్ని మోసం చేసిన వారన్న దానికన్నా గాడ్ ఇలాంటి వారిని మిమ్మల్ని దూరం చేసి మీకు మంచి చేశారన్నదే ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ ఏంటంటే ఇప్పుడు ఏదో వాళ్ళ లైఫ్ ఏదో నాశనం అయిపోయినట్టు, మీ వల్లే వాళ్ళ లైఫ్ని ఇలా అంటే మీ మీద పంతంతో కానీ మిమ్మల్ని ఏడిపించడానికి కానీ వారి గొయ్యి వారే తవ్వుకున్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీరు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారండి. ఒక విధమైన కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు. థర్డ్ పార్టీ వారి రిలేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని తక్కువ చేసి చూశారు, మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉన్నారు. మరి అలాంటిది ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు? మిమ్మల్ని ఎంత విధిగా చేసినా సరే అసలు మీ లైఫ్లో అంత న్యూ బిగినింగ్ లైఫ్ ఎలా చూస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఏడుస్తున్నారు కాబట్టి మీరే ఏడవాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీరు ఏడవట్లేదండి. మీ జీవితంలో మీ జీవితం మార్చుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇంకా ఈ లవ్ ఎనర్జీస్లో అయితే చూద్దాం. ఇప్పుడు ఈ కార్డ్స్ అనేవి చెప్తాయండి. నిజంగా మీ పర్సను అసలు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో ఒక విధంగా మీ సంతోషం చూసి కుళ్ళుకుంటున్నారు, ఈర్ష్యపడుతున్నారు. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి ఈ కార్డ్స్ కూడా ఏం చెప్తున్నాయి, వారి మనసులో అసలు ఏం కక్కుతున్నారు చూద్దాం బయటికి. ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నవి మీ గురించి ఎంత నెగిటివ్గా ఆలోచించి ఇబ్బంది పడుతున్నారు కదా, మానసిక సంఘర్షణకి అయితే లోనవుతున్నారు కదా. మరి ఆ బాధలో కూడా మీ మీద ప్రేమ అనేది వస్తున్నాయి మాటలు చూద్దాం. ఈ ఎనర్జీస్ అన్నవి ఇవి కూడా షఫల్స్ చేస్తానండి. యూనివర్స్ ఈ పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. యు ఆర్ టూ మచ్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. వాళ్ళు అంటున్నారు. అసలు చెప్తానండి ఇంకా కార్డ్స్ తీసి. ఈ పర్సన్కి ముట్టు పొగరు ఎక్కువ అనుకుంటా. ఇదిగోండి 2. మీరే వారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి కార్డ్స్. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. వారిని ఎవరూ నమ్మట్లేదు. మీ పర్సన్ని ఎవరూ నమ్మట్లేదు. మీ పర్సన్ చూసారు కదా, అసలు మీరైతే మంచివారేనంటండి, కానీ వీళ్ళు చేసిన దానికి మీకున్న జాలి కానీ మంచితనం కానీ వీరిలో లేదని వారికి తెలుసు, కానీ వారైతే ఒప్పుకోరండి. ఒక్కొక్క విషయంలో మీతో కంపేర్ అయితే చేసుకుంటారు. మీరు ఎలాంటి వారో వారు ఎలాంటి వారో, మీ మనస్తత్వం ఏంటో వారి మనస్తత్వం ఏంటో వారికి తెలుసు, కానీ తీసుకోలేరనమాట. మీ మంచితనం తెలిసినా సరే ఒప్పుకోరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వారు ఏమంటున్నారు, ఇక్కడ మీతో మాట్లాడడానికి వారు ఏ విధంగా సరిపోరు. అసలు ఇది సరైన సమయం కూడా కాదు. ఒక విధమైన ఫీలింగ్ అనమాట. మళ్ళీ ఎదురేమంటున్నారంటే మీరే వారిని రెచ్చగొట్టారని. అసలు రెచ్చగొట్టడం ఏంటంటే మిమ్మల్ని ఏడిపించడానికి వాళ్ళు ఏదో చేశారు, మిమ్మల్ని ఏడిపించడానికి వాళ్ళు ఏదో దారి వెతుక్కున్నారండి. మళ్ళీ మీరే వారిని ఈ విధంగా రెచ్చగొట్టడం వల్లే వారు ఏదో లైఫ్ తీసుకున్నారని, వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నారని, వేరే రిలేషన్లోకి వెళ్ళారని, ఇప్పుడు ఈ పరిస్థితి కారణం కూడా మీ మీదే గెంటేస్తున్నారు. వారి మనసులో కొన్ని ఇష్టాలు అయితే ఉన్నాయి, కానీ ఆ ఇష్టాలు ఏంటి అంటే కొంతమందికి కొన్ని సైకో శాడిజం అయితే ఉంటాయండి. ఇష్టం వేరు, ఒక విధమైన ఎంత మంచితనం ఉంటుందో అంత సైకోతనం ఉంటుంది. అలాంటి మీ పర్సన్ అయితే ఉంటారు. వారికి తెలుసు మీరు ఎలాంటి వారు వారు ఎలాంటి వారో తెలుసు, కానీ వారు ఇలాంటి వారని అయితే ఒప్పుకోరు. మీరైతే మీ పర్సన్ ఏమంటున్నారు, ఇప్పుడు మీ పర్సన్ ఎవరు నమ్మట్లేదంట, కానీ మీరు వారిని నమ్మినట్టు ఎవరు నమ్మట్లేదు.
వారి మనసులో మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ దాచేసుకున్నారన్నమాట. ఇప్పుడు ఏ విధంగా చెప్పాలి అంటే, మీరు ఇలా చేశారు, మీ మీద కోపం ఉంది, కానీ అంటే మీరు కోప్పడవలసింది పోయి వారే కోపం ఉంది కానీ చెప్పట్లేదు. ఏదైనా సరే నెగిటివ్గా తీసుకుంటారండి. మీ విషయాన్ని నెగిటివ్గా తీసుకోవటం వల్ల ఇష్టాన్ని కూడా నెగిటివ్గా మార్చేసుకుంటున్నారు. వారు అదే అంటారు, ఒక్కొక్క విషయంలో మీతోని మీ పర్సన్ కంపేర్ చేసుకుంటారన్నమాట. వారికన్నా మీరే బెటర్ అయితే అనుకుంటారు. ఇంకా క్లారిఫికేషన్ అయితే ఎనర్జీస్ అయితే తీద్దాం. మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. వారినైతే మీరు వారి జీవితంతో ఆడేసుకున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు అంతే. చేసినంత వాళ్ళే, కానీ వాళ్ళు మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నారు అటు. ఇదిగోండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నారు, ప్రతి విషయం తెలుసుకుంటున్నారు, మీ జీవితం చూసి ఇప్పుడు బాధపడుతున్నారనమాట. ఇదిగోండి మీ పనులకి వారి పనులకి కంపేర్ చేసుకుంటున్నారనమాట. మీరు దేన్నైనా సాధించగలరు, ఎప్పుడు ఏ పని తప్పించుకోరు. మీరు ఏదైనా చేయాలనుకుంటే, ఏమైనా చెప్పాలనుకుంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు. చేసే పనులు కూడా చాలా డెడికేషన్గా ఉంటాయండి. వారి కోసం ఏదైనా చేయగలరు, అలాంటి మైండ్ సెట్ మీది. కానీ వీళ్ళు ఏంటంటే మీకు ఇలా చేసేస్తామని అలా చేసేస్తామని ఏవో మాయ మాటలు చెప్పారు కదా, ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇది మీ అంత మంచివారైతే వారైతే కాదని ఇలా చెప్తున్నారు. ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ చూడండి. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే, వారు వెళ్ళిన దారిలో చాలా కరెక్ట్గాను అనుకున్నారు, కానీ ఇప్పుడు వారికి అనిపిస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు మీ గురించి ఎక్కువ ఆలోచన ఇస్తున్నారు. మీరు వారిని ఏ విధంగా అంటే ఒక స్టక్ ఎనర్జీ, మీ ఆలోచనలు ఎక్కువ వారి చుట్టూనే తిరుగుతున్నాయి, మర్చిపోలేకపోతున్నారు. ఎంత వర్క్లో ఉన్నా సరే మర్చిపోలేకపోతున్నారు. మీరు వారిని ఏదో టార్గెట్ చేసినట్టు మనసుకి ఏది తీసుకోలేకపోతుందండి. ద ఎంప్రెస్ చూశారు కదా, మీ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ వరకైతే తెలుసు, కానీ మీ ప్రేమను కూడా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. టూ ఆఫ్ హ్యాండ్స్. మీతో మాట్లాడాలన్నా వారికి అర్హత లేనట్టే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయిందండి వారి లైఫ్. వారు మీ దగ్గర అర్హత కోల్పోయారు, మీ దగ్గర నమ్మకం కోల్పోయారు, మిమ్మల్ని ఒక రకమైన టార్చర్కి కానీ ఒక విధమైన మోసానికి కానీ గురి చేశారు కదా. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో మీ 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 విషయంలో చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ కన్నా ప్రతిదీ తప్పులు చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ చూపిస్తున్నాయండి వాళ్ళు చేసిన పనులు. ఇది స్ట్రెంత్ కార్డు. మీ పర్సన్కి తెలుసు మీరు ఎలాంటి వారో తెలుసు. ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నారు, కానీ మీ 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 ప్రేమలో అయితే వారైతే పడిపోయారు. కానీ అదొక ఈర్ష్య అండి. పాజిటివ్ నెగిటివ్ అంటే 50-50 అనమాట. ఇక్కడ 50-50 ఫీలింగ్స్ అనమాట. వాళ్ళకి నచ్చినప్పుడు ఒకలా ఉంటారు, మనసులో అయితే మంచి వాళ్ళు అంటారు. ఇప్పుడు వాళ్ళు లైఫ్లో బాగోకపోతే మీరు హ్యాపీగా ఫీల్ అయితే మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వారు అన్నట్టు మాట్లాడతారు. మళ్ళీ ఎదురు ఏం మాట్లాడతారంటే మీ వల్లే లైఫ్లో లాస్ పోయారని, మీకు నమ్మక ద్రోహం చేసినా సరే వాళ్ళు లైఫ్లో బాధపడడానికి కారణం కూడా మీరే అన్నట్టు ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే, మిమ్మల్ని మోసం చేశారు, మరి ఆ మోసం చేసిన లైఫ్లో హ్యాపీగా ఉన్నారంటే నో అండి. మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే అనుమానాలు అబద్ధాల కింద కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఉన్న బంధం కూడా నిలబడదండి. 100% ఇదే జరిగేది. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తే ఆ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు, ఆ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ని మోసం చేస్తున్నారు. హర్ట్ చేసేలా మాట్లాడడం, నమ్మక ద్రోహాలు చేయడం, ఇలా ప్రతిదీ మీ పర్సన్ అయితే ఫేస్ చేయబోతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి. ఈరోజు ప్రశ్న ఏంటి, మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ అయితే ఇలా ఉంది. మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, మీరు వారిని మర్చిపోయారు, మీ సంతోషాన్ని చూసి మీ పడి ఏడుస్తున్నారు అనమాట. ఇంకో భాషలో చెప్పాలంటే మీ పడి ఏడుస్తున్నారు మీ పర్సను. వారు ఏంటి అంటే మిమ్మల్ని మర్చిపోలేరు. ఇప్పుడు వారు మర్చిపోయి ఉండొచ్చండి ఇప్పటి వరకు, కానీ
ఇప్పుడు మీ మీద ఫోకస్ చేసి మళ్ళీ వారి గొయ్య వారే తవ్వుకుంటున్నట్టు మీతో మాట్లాడడానికి కూడా అర్హత లేని వారు మీతో మాట్లాడడానికి చూడడం కన్నా అసలు మీ లైఫ్లో ఎవరున్నారని తెలుసుకునే క్యూరియాసిటీ ఎక్కువగా కనిపిస్తుందండి ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ రిజోనేట్ అయితే తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా. ఈరోజు ప్రశ్న అయితే ఈ విధంగా వేశాను, ఎనర్జీస్ కూడా ఈ విధంగా రావడం అయితే జరిగింది. అండ్ ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది.